బక్రీద్ పండుగ సందర్భంగా మెదక్ పట్టణంలో ఆవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. బీజేపీ బీజేవైఎం నాయకులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడం నిరసిస్తూ సోమవారం మండలంలోని వాణిజ్య కేంద్రం రంగంపేటలో సంపూర్ణ బంద్ పాటించారు. విశ్వ హిందూ పరిషత్ బీజేఎంవై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తులతో దాడి చేసిన వారిని శిక్షించకుండా పోలీసులు తమ నాయకులను అరెస్ట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తమ వారిని వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. గోమాత రక్షణ కారణంగా మొన్న మెదక్లో ఒక గోమాత రక్షణ ఇస్తుండగా మన హిందూ యువకులపైన ముస్లిం వాళ్ళు దాడి చేశారు. దానికి దృష్టిలో పెట్టుకొని మన కుల్చారం మండలం రంగంపేట గ్రామంలో ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. మన బజరంగ్ దళ ఆధ్వర్యంలో మేమందరం వచ్చి బంద్ని సక్సెస్ఫుల్గా ప్రకటించడం జరిగింది. ఈ ముస్లిం యువకులు మన హిందూ యువకులపైన దాడి చేస్తే దానికి పోలీసులు ల్యాండ్ ఆర్డర్ మీద మనన్నే తీసుకొని పోలీసులు లోపలేస్తున్నారు తప్ప వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవట్లేదు. వాళ్ళపైన ఇప్పటికీ కేసులు కూడా నమోదు చేయలేరు. ఆ కేసులు నమోదు చేసి వాళ్ళని పట్టుకొని హిందూ ధర్మానికి గోమాతకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో బంధుకు పిలుపునిచ్చడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు హిందూ సంఘాలందరూ ఈ బంధుకు ప్రతి ఒక్కరు సహకరించగలరు. అలాగే రంగంపేటలో ఉన్న ప్రతి ఒక్క షాపులందరూ ఈ బంధుకు సహకరించారు. కాబట్టి వీళ్ళపైన హిందువులపైన కేసులు పెట్టడమే కాదు, అలాగే దాడి చేసిన వారిపైన కూడా కేసులు విధించాలి. కంపల్సరీ కేసులు పెట్టాలి. లేదంటే ఇటువంటి పరిణామాలు ఇంకా పరంపర కొనసాగుతాయి. అలాగే పోలీసు ఈ మన రాష్ట్రంలో నిద్రపోతుంది, పోలీస్ వ్యవస్థ అనేది నిద్రపోతుంది. అలాగే ల్యాండ్ ఆర్డర్ కొంచెం కూడా చేయకుండా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా ల్యాండ్ ఆర్డర్ పనిచేస్తుంది. కావున ఈ సందర్భంగా మేము ఈ బంద్ను స్వచ్ఛందంగా పనిచేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు హిందూ సంస్థలు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.